కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణ మున్సిపల్ కమిషనర్ కె శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పెద్దాపురం పట్టణ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి పలు అభివృద్ధి కార్యక్రమాలు పలు వార్డుల్లో జనరల్ ఫండ్స్ నిధుల నుండి 3 కోట్లతో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు పైప్ లైన్లు పనులు చేపట్టినట్లు తెలిపారు. అలాగే పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదేశానుసారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ 2 కోట్లు మున్సిపల్ శాఖ నుండి నిధులు మంజూరైనట్లు అవి టెండర్ దశలో ఉన్నట్లు తెలిపారు. అలాగే 15వ ఆర్థిక సంఘం నుండి మరో 7 కోట్లు మంజూరైనప్పటికీ పనులు వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరుకల్లా పనులు చేయవలసి ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం జనరల్ ఫండ్స్ నుంచి 2 కోట్ల నుండి 3 కోట్ల వరకు పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే పెద్దాపురం పట్టణ మున్సిపాలిటీ గ్రేడ్ 2 నుండి స్పెషల్ గ్రేడ్గా మార్చేందుకు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి అధికారులు పంపించినట్లు తెలిపారు. అలాగే పెద్దాపురం పట్టణ మున్సిపాలిటీకి ఏలేరు జలాశయం నుండి తాగునీరు డైరెక్ట్గా వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమైనట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను కాకినాడ జిల్లాలో పెద్దాపురం పట్టణ మున్సిపల్ కమిషనర్గా నేను పనిచేస్తూ ఉన్నాను. మన పెద్దాపురం పట్టణం విషయానికి వస్తే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. పెద్దాపురం మున్సిపాలిటీ తరఫున రోడ్లు, డ్రైనేజీలు, అలాగే పైప్ లైన్స్ ఇలాంటి వర్క్లన్నీ కూడా ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సర కాలంలో మొత్తంగా మనం బీపీఎస్ ఎల్ఆర్ఎస్ ఫండ్లు మనకు ఒక 3 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగిందండి. అలాగే రీసెంట్గా ఎమ్మెల్యే గారు ఒక మినిస్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ పెట్టడం ద్వారా ఇంకొక 2 కోట్ల నిధులను కూడా మన మున్సిపాలిటీకి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ వర్క్లు కూడా మనం ఆల్రెడీ కౌన్సిల్లో తీసుకున్నాము. వాటిని కూడా టెండర్కి పిలుస్తున్నామండి. సో అవి కూడా ఆ పనులు కూడా చేపడతాము. అండ్ ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు ఒక దాదాపు మన మున్సిపాలిటీలో ఒక 7 కోట్ల రూపాయల గ్రాంట్లు మేర వర్క్లు మనం చేయవలసి ఉంది. సో అవి కూడా ఇప్పుడు ప్రజెంట్ కొన్ని వర్కులు జరుగుతూ ఉన్నాయండి. అండ్ ఫర్దర్ నెక్స్ట్ ఇయర్ మార్చికి 7 కోట్ల రూపాయలు కూడా మనం యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా మేము ఆ వర్కులు చేయిస్తాం. అండ్ మన జనరల్ ఫండ్లో ఒక దాదాపు 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వరకు జనరల్ ఫండ్లో వర్కులు ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా బై నెక్స్ట్ మార్చ్ కల్లా దాదాపు ఒక 10 నుంచి 15 కోట్ల రూపాయల వర్కులు మేము కంప్లీట్ చేయడానికి ఒక టార్గెట్గా పెట్టుకొని ప్రజెంట్ వర్కులు చేయిస్తూ ఉన్నాం. అండ్ అట్లాగే మనకి రీసెంట్గా మనం కౌన్సిల్ రెజల్యూషన్ చేసి పెద్దాపురం మున్సిపాలిటీని ప్రజెంట్ గ్రేడ్ 2 మున్సిపాలిటీగా ఉంది. సో ఈ గ్రేడ్ 2గా ఉన్న మున్సిపాలిటీని మనం కౌన్సిల్లో రెజల్యూషన్ చేసి గవర్నమెంట్కి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడానికి మనం ప్రపోజల్ పంపించడం జరిగిందండి. సో ఎందుకంటే పెద్దాపురం కొంచెం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. సో దానికి అనుగుణంగా ఆ గ్రేడ్ మార్చాలనే ఉద్దేశంతో మనకున్న నిబంధనల మేరకు మనకి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీకి ఎలిజిబిలిటీ ఉంది. సో దానికి అనుగుణంగా మనం కౌన్సిల్ రెజల్యూషన్ చేసి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా చేయండి అని చెప్పేసి గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పెట్టడం కూడా జరిగింది. అది మోస్ట్లీ ఒక 10 నుంచి 15 రోజుల్లో దానికి సంబంధించిన జీవో కూడా వస్తుందండి. అండ్ ఇంకొకటి మనం ఇంకొక విషయం, మనం పెద్దాపురం పట్టణంలో ఇప్పుడు రోజు డోర్ టు డోర్ కలెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ డోర్ టు డోర్ కలెక్షన్లో భాగంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేయమని చెప్పేసి మనం ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుందండి. పెద్దాపురం ప్రజలందరూ కూడా దయచేసి మీ ఇంటి నుంచి వచ్చే చెత్త కార్మికులకి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చే తడి చెత్తని ఎరువు కింద తయారు చేయడానికి, అలాగే మీరు ఇచ్చే పొడి చెత్తని రీసైక్లింగ్కి పంపించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. సో దయచేసి ప్రజలందరూ కూడా ఈ తడి చెత్త, పొడి చెత్త ఇచ్చి మన పట్టణ అభివృద్ధికి అండ్ అట్లాగే మన పట్టణ పరిశుభ్రతకు మీరు సహకరించవలసిందిగా మా విన్నపం. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం పెద్దాపురంలో తాగునీటి అవసరాల మేరకు మనకి సామర్లకోటలో ఒక ప్లాంట్ ఉందండి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. సో అక్కడే మనకి సామమూర్తి నగర్ ఒక రిజర్వాయర్ కూడా ఉంది. ఆ రిజర్వాయర్ నుంచి మనం గోదావరి నీళ్ళని తీసుకొని కొంతమేరకు, అంటే ఇది పట్టణం మొత్తం కూడా ఇది సరిపోదు. సో కొంతమేరకు ఒక 40% వరకు కూడా ఈ గోదావరి నీళ్ళు అందజేస్తున్నాం. మిగిలిన ఏరియాలకి మనకి ప్రజెంట్ బోర్ల ద్వారా మనం వాటర్ సప్లై సోర్స్ని బోర్ నీళ్ళని అందిస్తున్నామండి. సో దీనికి కూడా గవర్నమెంట్ మనకి అమృత్ 2.0 పథకంలో భాగంగా ఒక 39 కోట్ల రూపాయలని మనకి శాంక్షన్ చేయడం జరిగింది.
సో ఇది ఆల్రెడీ టెండర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇది 1 or 2 monthsలో ఆ వర్క్ కూడా ఇది సెంట్రలైజ్ స్టేట్ లెవెల్ నుంచి టెండర్లు పిలవడం జరిగింది. సో వాళ్ళు మొన్న రీసెంట్గా వచ్చి మనకి పట్టణంలో మొత్తం వెరిఫికేషన్ చేసుకున్నారు. 1 నెల 2 నెలల్లో ఆ వర్క్ కూడా దాన్ని గ్రౌండ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామండి. సో వీటిలో ఏంటంటే ఈ 39 కోట్లతో డైరెక్ట్గా ఏలేరు రిజర్వాయర్ నుండి మనకి డైరెక్ట్గా గోదావరి వాటర్ మనకు వచ్చే విధంగా ఈ స్కీమ్ని రూపొందించడం జరిగింది. సో ఆ స్కీమ్ వచ్చిన తర్వాత మనకి మోస్ట్లీ ఈ బోర్ వాటర్ మీద డిపెండెన్సీ మొత్తం కూడా తగ్గిపోతుందండి. దాని మీద బోర్ వాటర్ వినియోగించుకోవాల్సిన అవసరం ఉండదు. మనకు కంప్లీట్గా పట్టణం మొత్తం కూడా గోదావరి వాటర్ని మనం సప్లై చేసే తాగునీరు సప్లై చేసే ఇది మనకు ఏర్పడుతుందండి. సో పారిశుద్ధ్యం విషయానికి వస్తే మనకు దాదాపు ఒక 90 మంది వర్కర్లు, పర్మనెంట్ ఆర్ అవుట్సోర్సింగ్ వర్కర్లు మనకి పట్టణంలో ఉన్నారు. సో వీరి ద్వారా మనం ఒక 45 మైక్రో పాకెట్ల కింద డివైడ్ చేసుకొని ప్రతి ఇంటికి కూడా చెత్త సేకరణకి పొద్దున్నే 5:30 నుంచి 10:30 వరకు ప్రతి ఇంటి నుండి డోర్ టు డోర్ కలెక్షన్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాము. సో దాని వరకు డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది. ఈ డోర్ టు డోర్ కలెక్షన్లో భాగంగానే తడి చెత్త పొడి చెత్త కూడా వేరు చేసి ఇవ్వమని అది కూడా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నామండి. అటు పట్టణ ప్రజలు దీనికి సహకరించాలి. సో అట్లాగే మధ్యాహ్నం పూట వీళ్ళతో డ్రైనేజెస్ ఇవన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుందండి. సో ఎక్కడైతే మనకి డ్రైనేజెస్ కానీ ఈ వీటిల్లో ఎక్కడైనా ఇష్యూ ఉంటే మనం సచివాలయానికి, మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి ఒక్కొక్క శానిటేషన్ సెక్రటరీ అపాయింట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా మీరు శానిటేషన్ సెక్రటరీకి ఆ సచివాలయంలో తెలియజేస్తే దానిపైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని దానిపైన రెక్టిఫై చేయడానికి వీలవుతుంది.